మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మజుడు అనుగ్రహించునుగాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుదురు. దేని స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో నిరీక్షణ కలిగి వారు నూతన బలాన్ని పొందుతారు. మనం గమనించినప్పుడు దావీదు సిక్లగ్ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు తన భార్యలు పిల్లల్ని చెరబట్టబట్ట పరిస్థితుల్లో దేవుడి బిడ్డ చాలా కన్నీటి వేదనతో కృంగిపోయిన పరిస్థితుల్లో భయంకరంగా ఏడుస్తున్న పరిస్థితుల్లో ఉన్న ఒక పక్క ఉంటే, ఒక పక్క ఇతని ద్వారే మనకి ఇది సంభవించిందని చెప్పేసి అక్కడున్న ప్రజలు చూడండి దావీదును రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు చూడండి ఏమి అర్థం కాని పరిస్థితి. ఒక పక్క నిరాశ వచ్చేసేసింది. శత్రువుల చేత చెరపట్టబడ్డ పరిస్థితులు, మరి ఎలుగెత్తి వేడుస్తున్న సమయంలో ఒక పక్క ప్రజలు వీడి ద్వారానే మనకి గతి పట్టిందని చెప్పేసి రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తున్న రాళ్ళు తీసుకున్న పరిస్థితుల్లో ప్రియ దేవుడి పెట్టి మనం గమనించినప్పుడు చూడండి సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం మనం చూసినప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. యెహోవాను బట్టి ప్రియ దేవుడి బిడ్డ నూతన బలము, దీంట్లో నిడిపించగల సర్వశక్తివంతుడని చెప్పేసి దేవుని వైపు ఎప్పుడైతే తిరిగాడో ఒక బలము, ఒక ధైర్యము తన జీవితంలో కలిగి ప్రియ దేవుడి బిడ్డ ఏ శత్రువుల చేతులైతే తన కుటుంబం ఉందో, ప్రజలున్నారో ఆ శత్రువుల చేతుల నుంచి దేవుడిచ్చిన బలాన్ని బట్టేసి ప్రభు విడిపించడానికి దేవుడు కృప చూపించాడు. ఉదయకాల సమయంలో వాక్యం పెట్టిన ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితంలో కూడా ఎలాంటి సమస్యలు నీ జీవితాన్ని వెంటాడుతున్నాయి, ఎలాంటి పట్టి నీకు ధైర్యాన్ని కోల్పోయి అధైర్యంతో కృంగిపోయిన పరిస్థితుల్లో నిరాశ మధ్య నీ జీవితాన్ని కొనసాగుతున్నావో, కనుక ప్రియ దేవుడి బిడ్డ సమస్యల వైపు చూసినంత కాలము నీవు ముందు కొనసాగించలేవు, ఆ సమస్యల నుంచి విడిపించబడలేవు. కానీ నీ సమస్యలు తీర్చగల సర్వోన్నతమైన దేవుడైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు నువ్వు చూడగలిగితే, సర్వోన్నతమైన దేవాది దేవుడి మీద నువ్వు ఆధారపడగలిగితే ఆయన నీకు ఒక నూతన బలాన్ని ఇచ్చి, నీకు ధైర్యాన్ని ఇచ్చి, నువ్వున్న ఆ సమస్యలో నుంచి విడిపించుటకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి సమస్యలతో నువ్వు ఉన్నావో, బలహీనరాలుగా ఉండి అధైర్యంతో కృంగిన స్థితిలో నీ జీవితం కొనసాగుతూ ఉంటే, ఇదిగో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలయ్యా. అయ్యా, నీ కొరకు ఎదురు చూసే వారికి నా తండ్రి నూతన బలాన్ని ఇస్తానని చెప్పిన దేవా నీకే స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఎవరు ఏ పరిస్థితుల్లో నీ కొరకు ఎదురు చూస్తున్నారు వారికి నూతన బలాన్ని తండ్రి ధైర్యం గల ఆత్మ దయచేసి ప్రభు నీకు స్తోత్రమయ్యా. వారున్న ప్రతి సమస్యలను విడిపించి నీ నామాన్ని కనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీరందరినీ దీవించి ఆశీర్వదించును గాక.